అందరికీ నమస్తే. అంతరిక్షంలో అప్పుల అప్పారావు తిప్పలు. మన అప్పారావుకి అప్పులు చేయటం, పారిపోవటం. ఒకరోజు అప్పారావు ఇంటి ముందు క్యూ కడతారు. అందరూ వచ్చేసి అప్పారావు అప్పారావు అని తలుపులు కొడతారు. అప్పుడు అప్పారావు అలా నిద్రపోయి లెగుస్తూ తలుపులు తీస్తూ ఆవులు స్టైల్గా వస్తాడు. ఇదిగో మన బిల్డప్ అప్పారావు వచ్చాడు బయటికి, బిల్డప్ కొట్టుకుంటూ. నా స్టైల్ చూడు ఎలా ఉందో. ఈ లోపల అందులో ఒక కుర్రవాడు వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు, అప్పారావు నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు చెప్పు నాకు, సన్న 2 నెలలు అవుతుంటాడు. అప్పారావు మూనికెళ్ళి చూస్తూ పల్లీలు తింటూ ఆలోచిస్తూ ఒక మాట అంటాడు. చూడండి, మీ అప్పులు 150 కోసం నేను ఆలోచించటం లేదు. నాసా వాళ్ళు నాకు కబురు పంపించారు. నాసా మీద అంతరిక్షంలో పల్లీల పంట ఎలా వేయాలి అని చెప్పేసి చెబుతుంటే నేను దాని గురించి పల్లీలు తింటూ ఆలోచిస్తున్నాను. మీ 150 కోసం ఆలోచించే టైం నాకు లేదు. నాసా వాళ్ళు నాకు కబురు పంపించారు, ఫోన్ వస్తుంది. ఆ పంట, అక్కడ పండించిన పంట మన భూమి మీదకి తీసుకొచ్చి అది తక్కువ రేట్లో అమ్ముతాను. అది ఎలా పండించాలో ఆలోచిస్తున్నాను. అమ్మి మీ అప్పు తీరుస్తాను. అక్కడ పండించిన పంట మన భూమి మీదకి తీసుకొచ్చి అది తక్కువ రేట్లో అమ్ముతాను. అది ఎలా పండించాలో ఆలోచిస్తున్నాను. అమ్మి మీ అప్పు తీరుస్తాను. వింటున్న పెద్ద ఆయన, అందులో ఒక పెద్ద ఆయన, సరే కానీ అప్పారావు, మా ఆవిడ దగ్గర 2 అరటిపండ్లు తీసుకున్నావంట, అది కూడా అప్పు పెట్టావంట, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు అది గుర్తొస్తుంది, ఆమె దగ్గర అరటిపండ్లు తీసుకున్న విషయం మనోడికి. చూడు తాత, చెప్పు బాబు, ఇంతగా నీకు గుర్తు వచ్చిందా లేదా చెప్పు బాబు. అవును కరెక్టే, ఇప్పుడే గుర్తు వస్తుంది, తీసుకున్నాను. సరే తప్పకుండా ఇస్తాను. నేను మూని మీద పంట పండించిన తర్వాత భూమి మీద అమ్మేసి మీ అరటిపండు డజన్ అరటిపండు చెప్తూ సమానంగా మీకు ఇస్తాను. నేను కంగారు పడవద్దు, నీ అప్పు ఇస్తాను తాత అంటాడు. అప్పుడు నీ బిల్డప్లు నా దగ్గర కాదు, నువ్వు అరటిపండు ఎప్పుడు ఇస్తావో చెప్పు కరెక్ట్గా నాకు అని చెప్పి తాత అంటాడు. అయ్యో లేదు, నేను ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇగో నేను పంట మన భూమి మీద అమ్ముతాను, పల్లీలు అమ్ముతాను, ఆ వచ్చిన పంటతోటి నేను మీ పండ్లు ఇస్తాను తప్పకుండా అని చెప్పి అంటే, తాత నేను నిన్ను నమ్మను, చెప్పు దానికి ఉదాహరణ అక్కడ ఉందేమంటే, అదిగో నా పంట ఉంది కదా, అరటిపండు పంట మొత్తం మీకే రాసిస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంతటితో కథ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 మొదలవుతుంది. దాంట్లో కలుద్దాం. బాయ్ అండి. అప్పారావు కథ ఇంకా ముందు ఉంది, ఇంకా ఉంది. నెక్స్ట్ మళ్ళీ పెడతాను, గమనించండి. థ్యాంక్ యూ. అప్పారావు కథ 3 పార్ట్లుగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది, ఇంకా ముందు ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్తే.